హాయ్ అందరికీ, ఈరోజు మేము ఎలా పున్నం చేసుకున్నాం చూపిస్తా. అందరికీ వేరే వేరే నోములు ఉంటాయి కదా, మాదైతే చంద్రనోము, కేదారేశ్వర వ్రతము. ఈరోజు ప్రసాదం అయితే పెసరపప్పు బూరెలు కదా, అందరూ ఇలా రోకల్లో దంచుతున్నారు. మా పిన్నులు అందరూ ఒకరి తర్వాత ఒకరు అలా దంచుతూ ఉంటే, మా ఇంకో పిన్ని చూడండి తెలివిగా కష్టం లేకుండా గోటాన్ని తెచ్చుకుని అందులో వేసుకుని దంచుకుంటుంది. ఇలా గోటాన్లో అయితే ఎవరి హెల్ప్ లేకుండా ఒకరే దంచుకోవచ్చు. రోకల్లో అయితే ఇద్దరు దంచాలి. ముందుగా పెసలు ఉడకబెట్టుకోవాలి. అది కూడా ట్రిక్ తెలియాలి, అది అంతవరకు ఉడకాలి అంతవరకు ఉడకాలి, లేదంటే మెత్తగా అయిపోతే బూరెలు చీదేస్తాయి. అందుకే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా దంచుకోవాలి. నేను మా అత్త అయితే మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో పూజ చేస్తున్నాం. అది కూడా మా అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంది. మా ఇల్లు కూడా అక్కడే ఉంది. నేను మా మరదలు కలిసి పెసలు దంచుతున్నాం. ఈ పెద్ద పని మాకే అప్పచెప్పారు. పెసలు దంచడం అయిపోయాక నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను, మా మానస్ ఏడుస్తాడని. ఇక్కడ మా నాన్నమ్మ మా ఇంటి దగ్గర బూరెల కోసం ప్రిపేర్ చేస్తుంది. పాకం తీసి పెసరపప్పు మనం దంచుకున్నాం కదా అందులో కలుపుకోవాలి. పాకం కూడా లెక్క మీద తీసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు సోయకి ప్రిపేర్ చేస్తుంది. మినపప్పు బియ్యం కలిపి మిక్సీలో వేసిన దాంట్లో కొంచెం మైదా పిండి, ఇంకా మనం పాకం తీసుకున్నాం కదా ఆ బెల్లం వేస్తే బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సోయా. ముందుగా దేవుడికి పెద్ద ఉండలు చుట్టుకోవాలి. 5 ఉండలు ఒక్కొక్క మనిషికి. మా వదిన మా అమ్మ మా నాన్నమ్మ ముగ్గురు కాబట్టి ముగ్గురికి 5 చొప్పున 15 ఉండలు. ఇంకా మిగతావి చిన్న చిన్న ఉండలు చేస్తారు, ఇవి ఇంట్లో వాళ్ళు తినడానికి ఎవరైనా వస్తే ఇవ్వడానికి. ఇక మా నాన్నమ్మ బూరెలు వండుతుంది, ఎందుకంటే అవి చీదేస్తాయి అని భయంతో. మా నాన్నమ్మకి అయితే లెక్క తెలుసు కాబట్టి మా నాన్నమ్మ బూరెలు వండుతుంది. పెళ్ళి అవ్వకముందు వరకు ఇలా పెద్ద బూరెలు దేవుడికి తీసిగానే చిన్న బూరెలు వండకముందే ఆ వండలు తినేసేదాన్ని. కానీ ఇప్పుడు వ్రతం చేస్తున్నా కదా ఉపవాసం, సాయంత్రం వరకు ఏమీ తినకూడదు. ఈ సంవత్సరమే నేను ఫస్ట్ పున్నమి నోము నోస్తున్నా. ఉపవాసం ఉండడం కష్టమే, కానీ సాయంత్రం వరకు ఉండడానికి ట్రై చేస్తా, ఉంటాను కూడా. దేవుడు దేవుడు దాసి పెద్ద బూరెలు అయిపోయాక ఇప్పుడు చిన్న బూరెలు స్టార్ట్ చేసింది. కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. ఇక మా అమ్మ ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది, ప్రసాదం బూరెలు వండడం కోసం. నేను మా నాన్నమ్మ పెసరపప్పు బూరెలు తినకూడదు. నేనైతే మా మానస్ కోసం తిన్ను. మా మానస్ చిన్నోడు కదా, ఇప్పటి వరకు తినలేదు, తినకూడదు కాబట్టి. మా నాన్నమ్మకైతే కంటి దగ్గర చిన్న పుండు వచ్చింది, దానివల్ల మా నాన్నమ్మ ఎప్పటి నుంచో పెసరపప్పు ఉలపప్పు ఏది తిందో. అందుకోసమే స్పెషల్గా మా నాన్నమ్మ కోసం నా కోసం ఈ ప్రసాదం బూరెలు వండుకుంటున్నా. పేరుకి మాత్రం మేము వండుకున్నాం, కానీ తర్వాత అందరూ అవే తిన్నారు, అవే నచ్చాయని. ఫస్ట్లో మా బూరెలు రెడీ. ఇవి దేవుడికి పెట్టాల్సిన నైవేద్యం, ఫస్ట్ వండినవి ఇవి ప్రసాదంగా పెట్టడం కోసం. పెసరపప్పుతో చేసినవి పెద్ద సైజు, ఇవి దేవుడికి పెట్టాల్సినవి. ఇవి ఒక్కరికి 5 బూరెలు, ముగ్గురికి 15 బూరెలు ఇవి. ఇంకా ఇవి అందులోనే చిన్నవి మామూలుగా తినడానికి పెసరపప్పు బూరెలు చిన్న సైజ్. అప్పుడే మా అన్నీ కొంచెం ఖాళీ చేస్తాడు చూడండి. ఇంక ఇవి ప్రసాదం బూరెలు. నేను మా నాన్నమ్మ ఇవి తినకూడదు, అందుకోసం మా ఇద్దరికి ప్రసాదం బూరెలు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సరిపెలు. ఇవైతే చాలా బాగుంటాయి, అంటే సోయ మిగిలిపోద్ది కదా వాటితో వేసినవి ఇవి సరిపెలు. మా నాన్న పూజ కోసం ఆకులు తయారు చేస్తున్నాడు. పూజ కోసం బూరెలు ఇందులో పెట్టి దేవుడి ముందు పెట్టుకోవాలి.
మర్రాకులతో ఇలాగా 5 లేదా 3 ఆకులతోటి విస్తరాకులాగా ఈయన పుల్లలతో కుట్టుకోవాలి. మా నాన్న మొత్తం 6 ఆకులు కుట్టాడు. మా కోసం 5, మా పక్కింటి ఆవిడ కోసం 1. మా నాన్నమ్మ ఈ ఆకులో తిందో మర్రాకులోని. కాశీ వెళ్ళినప్పుడు మర్రాకు వదిలేసింది. ఏదో ఒకటి వదిలేయాలంటారు కదా, మర్రాకు వదిలేసింది. మా నాన్న వాళ్ళైతే అంకుడాకు వదిలేశారు. మా నాన్నమ్మ అయితే అరిటాకులో పెట్టుకుంది. ఇక పూజకి అయితే రెడీ అయిపోయా. శారీ ఎలా ఉందో చెప్పండి. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. ఇక మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. ఇక రెడీ అయిపోయా, పూజకి వెళ్ళాలి ఇప్పుడు. మా అమ్మ వాళ్ళది మా అత్త వాళ్ళది నోము ఒకటే, కానీ కొంచెం తేడా ఉంటుంది. మేము మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర దేవుడిని కూడా దించుతారు. సంక్రాంతికి ఎలా అయితే దించుతారో మడపళ్ళు, చెరుకు, కలసంలో దీపం ఇలా దించుకుంటాం మేము. మా అమ్మ వాళ్ళకి నోముదారం ఒకటే ఉంటుంది. మాకైతే పట్టుదారము నోముదారము 2 దారాలు ఉంటాయి. ఆరెంజ్ కలర్లో ఉన్నది నోముదారము, రెడ్ కలర్లో ఉన్నది పట్టుదారము. 2 రకాల దారాలు పెడతాము. ఫస్ట్లీ ఈ నోముకి వెళ్ళినప్పుడు కథ ఆలపించడానికి ముందు ఇలాగ కాళ్ళ కింద ఉప్పు వేసుకోవాలి. ఈ సాంప్రదాయం ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ మనం కూడా పాటించాలి కదా. కాళ్ళ కింద ఉప్పు వేసుకుని కూర్చోవాలి. ఇక పూజ స్టార్ట్ చేసాం. మేమైతే సన్నికి పూజ చేస్తాము. సన్ని, దాని మీద సన్నిగొడ్డ రెండింటికి. కొందరు రోలుకి పూజ చేస్తారు. నేను పూజకి వచ్చేలోపే మొత్తం మా అత్తలు ప్రిపేర్ చేస్తారు. ఆ సన్నికి పసుపు రాయడం, బొట్లు పెట్టడము, పువ్వులు పెట్టడం అన్నీ చేసేసారు. ఇక మా మరదలు అయితే కథ చదువుతుంది. పక్కన మా అమ్మమ్మ ఫోటో కూడా పెట్టుకుంది. ఎప్పుడు మా అమ్మమ్మ ఏదైనా తప్పు చేస్తే పూజలో ఇది తప్పు జరుగుతుంది, మార్చు అని చెప్తుందంట. అందుకోసమే పక్కన మా అమ్మమ్మ ఫోటో కూడా పెట్టుకుంది. ఇక పూజ అయిపోయాక అయితే మా ఊర్లో అందరూ రామ మందిరానికి వెళ్ళి పూజ చేస్తారు. అక్కడ కూడా నేను వచ్చేసరికి కొందరు పూజలు అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. ఖాళీగా ఉంది. లేదంటే అసలు మందిరం పట్టదు, అంతమంది ఉంటారు. అందరు పూజ ఒకసారి అయితే ఫోన్లో ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. వినాయక నీయనము ఆనందదాయని శుభనామం వాణి కమ్ముల చేతిను నీకు నగానం పార్వతి దేవి సుధరి గణనాద వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నిరతము ఆనందదానం. ఆ పూజ అయిపోయాక చాలా మంది వచ్చారు. చూడండి ఎంతమంది ఉన్నారు. అందరూ ఒకసారి వచ్చారు, ఖాళీ లేదు. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఉపవాసం చెల్లించాలి. మన కోసం పెట్టిన 5 బూరెలు మనకిచ్చారు. నేనైతే తినకూడదు కాబట్టి 1 బూరే తిన్నాను. మా అత్త చూడండి బూరెకి ఎన్నిసార్లు దండం పెట్టిందా. ఇంక బూరెలు తినేసాక మడపళ్ళు, పరమాన్నం, కలగాయ కూర అవి కూడా తినాలి. ఇవి తినేసాక అన్నం తిన్నాం పప్పుతో. ఇక ఉపవాసం అయిపోయింది కదా, మన నోము కూడా అయిపోయింది. ఇలాగైతే మా పున్నం నోము అయ్యింది.
మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి.